ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అండ్ యాడ్ ఫిల్మ్స్కి వస్తే మీరు యాడ్ ఎన్ని చేశారండి ఇప్పటివరకు? చాలా 50 చేసి ఉంటానండి. 55. అంటే ఈ అక్కడికి ఇక్కడ వేరియేషన్ ఏంటి ఒక మామూలు ప్రేక్షకుడికి అర్థమయ్యేటట్టుగా? ఏం లేదండి, దేర్ యు ఆర్ కన్ఫైన్ టు దైస్ క్లయింట్ ఈస్ ద గాడ్ అండి బేసికల్. ఒక యాడ్ నేను డిష్ టీవీ యాడ్ అనుకుంటాను, షారుఖ్ గారితో పనిచేస్తున్నానండి. ఒక వన్ ఆఫ్ ద థింగ్, చిన్న ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ ద క్లయింట్ దట్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఉంటారు, దే వాంట్ దిస్ థింగ్. సో ఐ వాస్ టెల్లింగ్ సంథింగ్ అండ్ షారుఖ్ గారు హీ టోల్డ్ మీ దట్ క్రిష్, ఇన్ దిస్ థింగ్ and in this thing he is the boss, not me, not you. Unfortunately we have to do. Sir ila cheste baaguntadi anagane we'll do it for ourselves, మనం కట్ చేసుకొని పెట్టుకుందాం, but he wants this thing because there is the prescribed guidelines, the several filter. ఇక్కడైతే you will have full freedom అన్నమాట. అది తప్పంటలేదు, అది అలాగే జరగాలి because he knows better that world. ఇతను what is the USP ని ఎలా అమ్మాలనుకుంటున్నాడని ఆయనకి I am being one of his instrument. ఆర్ ద యాక్టర్ ఆర్ ఆయన ఎండోర్స్ చేసి ఆయన హీఈస్ ద వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. బేసికలీ వాళ్ళకి కావాల్సినట్టు తీయాలి, వాళ్ళు చేయాలి. ఇదేంటంటే ఇది సినిమాకి అనుకున్నట్టుగా హౌ ఇట్ ఈస్ ప్రొసీడింగ్ ఫార్వర్డ్ అనేది అన్నమాట. బట్ బీయింగ్ ఎన్ యాడ్ ఫిల్మ్ మేకర్ హెల్ప్ మీ అ లాట్ ఇన్, ఇప్పుడు కంచె అంత ఫాస్ట్గా చేయగలటానికి కానీ వీ డిడ్ సమ్ 54-55 డేస్లో కానీ, ఈ సినిమా 79 రోజుల్లో చేయడానికి కానీ ఒక డిసిప్లిన్ అనేది యాడ్ ఫిల్మ్ మేకింగ్లో వచ్చింది. బికాజ్ ఎవ్రీ ఫిల్మ్కి చాలా హోంవర్క్ చేసి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, లుక్ అండ్ ఫీల్ దగ్గర నుంచి ప్రతిదీ హోంవర్క్ చేసి యూ హ్యావ్ టు డూ ఎ థింగ్ కాల్డ్ పీపీఎమ్స్ అని, ప్రెజెంటేషన్ మీటింగ్ విత్ ద క్లయింట్ యూ హ్యావ్ టు సిట్ అండ్ చాలా ఒక వాట్ యు కాల్ ఒక సిస్టమ్ అలవాటైంది. దెన్ ఆల్ మై టీమ్ దే వర్క్డ్ ఆన్ మెనీ ఆఫ్ మై యాడ్స్ అన్నమాట. ఈ సిస్టమ్ అలవాటు చేసుకున్నా ఇది ప్రతి సీన్ నేను చాలా సీన్స్ని కొన్ని యాడ్స్ లాగా ట్రీట్ చేస్తాను. సో ఈ యుద్ధం ఉంది, ఇదంతా ఒక యాడ్ అనుకుంటే వెళ్తే ఒక 7 రోజులు ఇది చేస్తాను, దిస్ ఇస్ అన్ యాడ్ ఫిల్మ్ ఫర్ అస్. సో the way I think, the way I approach some of my key scenes is a exciting thing. ఒక మంచి యాడ్ ఫిల్మ్ తీయడం కష్టమా, ఒక మంచి సినిమా తీయడం అంటే లెంత్ వైజ్ పక్కన పెట్టేస్తే ఎంటైర్ డిఫరెంట్ థింగ్స్. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యువర్ రైటింగ్. మంచి యాడ్ ఫిల్మ్ అంటే ఏంది, మనకు ఉదయాన్నే ఒక చిన్న కామెడీ రావచ్చు, స్టోరీ చెప్పాలి కదా, అది ఛాలెంజ్. సినిమాల్లో కూడా చేస్తూ ఉంటాం. సినిమాలో ఒక చిన్న ఒక్క షాట్లో యూ హ్యావ్ టు టెల్ ఎ లాట్ విచ్ టర్న్స్ ద థింగ్. ఇది ప్రతిసారి జరుగుతూ ఉంటుందండి. There is no big difference in that. The way you approach the style of making will be different, that's it. ఒక సినిమా తీసాక హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్నది తెలిసిపోతుంది. ఒక యాడ్ పరంగా, క్వాలిటీ పరంగా అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఎలా తెలుస్తుంది? The client మొహమ్మద్ చెప్పేస్తారు, they'll reject it if it's not nice. ఎలా దానికి ప్రమాణం ఏంటండి? They will send it to that సెవరల్ ఛానల్స్. వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుందండి. యాడ్ అవ్వగానే మోస్ట్ కేసెస్ లైక్ మన సెఫాలజీ లాగా ఇది కూడా ప్రత్యేకం. ఒక యాడ్ చేసినప్పుడే స్టోరీ బోర్డ్ తీసుకెళ్ళి దే విల్ డూ సెవరల్ టెస్టింగ్స్ అండి. వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఏంటి, ఏ ఏజ్ వాళ్ళకి ఇది టార్గెట్ చేస్తున్నాము, ఏ జెండర్ కోసం ఇది వర్కౌట్ చేస్తున్నాం, పిల్లల కోసం అనేది దే విల్ డూ స్టోరీ బోర్డ్ దగ్గర నుంచి యాడ్ దాకా. బికాస్ దే స్పెండ్ హ్యూజ్ క్యాంపెయిన్స్ జరుగుతుంటాయండి. చాలా యాడ్లు చేసి కూడా రిలీజ్ అవని ఉంటాయండి. కొన్ని యాడ్లు ఎప్పుడో చేసిన ఇప్పుడు దాకా రన్ అవుతూ ఉంటాయండి. చాలా ఫన్నీ, వెరీ సౌత్ ఇండియన్ స్టైల్లో కావాలంటే బంచమ్స్ అని ఒకటి చేశానండి నేను మొన్న ఏదో సినిమాకి వెళ్ళాను, మన ధ్రువాకి బాంబేలో. ప్రైమ్ ఫోకస్ వర్క్ అయిపోతే మాకు 3 hours టైం దొరికింది నాకు, 8 hours. దెన్ వాంట్ టు క్యాచ్ అప్ లవ్ చరణ్స్ వర్క్ ఇన్ ద ఫిల్మ్ అండ్ సురేందర్ డిడ్ ఇట్ సూపర్. ఐ వెంట్ టు సీ ధ్రువ. అక్కడ ఇప్పుడు 2013 ఫిబ్రవరి 15 ఇప్పుడు చేశాను అది గోవాలో. సో అది రన్ అవుతుంది. దిస్ బంచన్స్ అని వన్ ఆఫ్ ద షార్ట్స్ అండ్ బీచ్ వేర్ అండి బేసికల్గా. సో దోస్ కైండ్ థింగ్స్. సో షెల్ఫ్ లైఫ్ అనేది వర్కౌట్ అవుతుంటే దే విల్ పుష్ ఇట్ అండ్. చరణ్ టాపిక్ వచ్చింది కాబట్టి చరణ్ ఒకసారి స్టేజ్ మీద అన్నారు కదా నాతోటి, క్రిష్తోని వర్క్ చేయాలని, ఇమీడియట్గా వర్క్ చేయాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఫ్రమ్ బిఫోర్ బికమింగ్. అతను యాక్టర్ అయ్యే ముందు, నేను డైరెక్టర్ అయ్యే ముందు నుంచి స్నేహితులు అండి. అండ్ ఆల్వేస్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ బేసికల్లీ. దెన్ కథ ఒకసారి అనుకున్నాం కానీ కథ వర్కౌట్ అవ్వలేదు. ఓకే. సో త్వరలో అండి, చాలా త్వరలో ఉన్నాయి మీ దగ్గర. ఇట్స్ ఆల్ అబౌట్ ద నెక్స్ట్ స్టోరీ ఐ ఫైండ్ అండ్ I want to do one film with Venkatesh garu, his 75th film. We are working on something. There will be several things, that entire kani kada cheppinattu it will find its storyteller and it will ask for that one person, and when it happens everything will happen. ఓకే. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ సినిమా విషయానికి వస్తే
అంటే మీకు చరిత్ర మీద ఈ హ్యూమన్ ఎమోషన్స్ మీద ఇంత పట్టు ఎలా సాధించారు మీరు అసలు? ఐ టోల్డ్ యూ బిఫోర్ మై గ్రాండ్ ఫాదర్ జాలమూడి రమణయ్య గారు. ఈ గౌతమ బుద్ధ శాతకర్ణి విషయానికి వస్తే చిన్నప్పుడు నేను అమరావతికి చాలా తరచుగా వెళ్ళేవాళ్ళం అండి. అక్కడ శివాలయం, దాని తర్వాత అమరలింగేశ్వర స్వామి ఆలయం, దాని పక్కన బోట్లో వెళ్తే అక్కడ సర్వీస్ చెట్లు అయిన ఉంటాయి. కార్తీక భోజనాలన్నా, ఫ్రెండ్స్ కలిసి చిన్న చిన్న బర్త్డే పార్టీలన్నా వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఐ రిమెంబర్ సో మెనీ మూమెంట్స్ దేర్ యాక్చువల్లీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షీ బాట్ మీ అ నైస్ టీ-షర్ట్ అక్కడ బేసికలీ వచ్చిన ప్రతిదీ గుర్తున్నాయి. మై క్లాస్మేట్స్ కానీ, ఫ్రెండ్స్ వెళ్ళింది, మై మ్యాథ్స్ టీచర్తో వెళ్ళింది కానీ, లక్ష్మీనారాయణ గారు. అమరావతి వెళ్ళినప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నాకు తెలిసిందండి, ఇక్కడ ఒకే అమరావతి రాజధానిగా చేసుకొని శాతవాహనులు పరిపాలించారు. గౌతమ బుద్ధ శాతకర్ణి గ్రేట్ కింగ్ ఉన్నారు. మ్యూజియంకి వెళ్ళటం జరిగింది. పక్కన ధరణికోట, పేర్లు కూడా గమ్మత్తుకుంటాయండి. ఒక ఊరి పేరు ధరణికోట, ఒక పక్కన లేమల్లె, చూడండి ఆ పేరు లేమల్లె అంట, ఒక పక్కన వైకుంఠపురం అనేది. సో గమ్యం సినిమా చేస్తున్నప్పుడు కూడా తెలియకుండా అమరావతికి వెళ్ళటం, వీళ్ళు ఆ వైకుంఠపురం టెంపుల్ దగ్గర కూర్చోండి, ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతా అక్కడ జరిగిద్ది అన్నమాట. హేమ గారిని కలిసే సీక్వెన్స్ అదంతా. తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి మనందరం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంటాం, లేకపోతే నాగార్జున సాగర్ అంటున్నాం. బట్ వీ నెవర్, ఫర్ మీ ద స్టోరీ బిహైండ్ ద స్టోరీ రియల్లీ ఎక్సైట్స్ మీ అలాట్. అప్పుడు గంధం నాగరాజ్ గారు గమ్యం రైటర్ అన్నమాట, డైలాగ్ రైటర్, గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఫస్ట్ నాగార్జున యూనివర్సిటీ గురించి, ఆచార్య నాగార్జున గురించి నాకు చెప్పింది ఆయన. ఆచార్య నాగార్జునుడు మన బుద్ధిస్ట్ మంగా అని తెలిసి అప్పుడు దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఐ డెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు రీడ్. హీ టోల్డ్ హీఈస్ ద గురు ఆఫ్ శాతవాహనాస్. మీరు వికీపీడియా వెళ్తే శాతవాహనాస్ గురువు అని ఉంటుంది అన్నమాట. సో అతను సృహుల్లేఖ అని మన యజ్ఞశ్రీ శాతకర్ణికి అనేకమైన లెటర్స్ రాశాడు. రాజు ఎలా ఉండాలి, ఎథిక్స్ ఎలా ఉండాలి, మోరల్స్ ఎలా ఉండాలి, అప్పుడు జనం ఎలా ఉండేవాళ్ళు అనేది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్స్. మన ధర్మపాదుడు ఇక్కడి నుంచి వెళ్ళినాడు. దిస్ గ్రేట్ స్టోరీస్, గొప్ప తెలుగు జాతి కథలు ఇవన్నీ. బట్ ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడింది బై ఫారినర్స్. ఈ రోజుకైనా నాగార్జున్ని ఈ సుహుల్లేఖలు కావచ్చు, చాలా ఇవన్నీ బతుకున్నాయి అంటే థ్యాంక్స్ టు సమ్ ఆఫ్ ద ఫారినర్స్. అంతెందుకు, you might. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.